వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు అయితే ఫ్రెండ్స్ అందరం కలిసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, హాలిడే అని. ఇంకా టెంపుల్ కూడా మా కాలేజీకి దగ్గరే. ఇంకా ఇంటికాడ ఉండి బోర్ కొడుతుందిలే అమ్మని అందరం ఇలా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ ఏదైనా హాలిడే వచ్చిందంటే బయట తిరగడం కన్నా ఎక్కువగా టెంపుల్కే ప్రిఫర్ చేస్తూ ఉంటాం మేము, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎక్కడికి పంపరు కాబట్టి. ఇంకా అలా స్కూటీ వేసుకెళ్దాం అనుకున్నాము, కానీ మా వాళ్ళకి నా డ్రైవింగ్ మీద బాగా నమ్మకం ఎక్కువ అనమాట, అందుకే వద్దన్నారు. ఇంకా బస్సులో వెళ్ళిపోయాము. బస్ దిగినాక ఇంకా కొంచెం దూరం నడవాలన్నమాట, ఇంకా అలా నడిచి వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ ప్లేస్ని గిరిపురం అంటూ ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తే నాకైతే తిరుపతిలో స్వామిని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుణ్ణి ఏమైనా మొక్కుకుంటే కన్ఫామ్గా నెరవేరుద్దని అక్కడ గుళ్ళో పూజారి గారు అన్నారు. ఇంకా మనకు తెలిసిందే కదా, తిరుపతిలో అయితే చాలా డిస్టెన్స్లో చూస్తూ ఉంటాం దేవుణ్ణి, ఇక్కడ చాలా క్లోజ్గా దగ్గరగా చూపిస్తారనమాట. ఇంకా దేవుణ్ణి చూసేసరికి మస్తు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇంకా మా వాళ్ళ గురించి తెలిసిందే, మా ఫ్రెండ్స్ గుళ్ళకి వచ్చారంటే పెద్ద పూజారులు అయిపోతారు, అలా అనకూడదులేండి, ఎవరి భక్తి వాళ్ళది. ఇంకా మొబైల్ టెంపుల్లోకి నాట్ అలౌడ్ అండి, అందుకే లోపల దేవుని ఫోటో తీయలేదు నేను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్ళాము. ఇంకా పక్కా బయటకు వచ్చిన తర్వాత పిక్స్ అయితే ఉంటాయి కదా, ఇంకా అలా కొన్ని పిక్స్ తీసేసుకున్నాము. అసలు ఫస్ట్ మెయిన్ టెంపుల్ అంటే గుర్తొచ్చేది అందరికీ ప్రసాదం. నాకైతే టెంపుల్స్లో పెట్టే పులిహోర అంటే చాలా ఇష్టం అండి, అసలు ఏదో మ్యాజిక్ ఉంటుంది, ఇంటికాడ ఎంత ట్రై చేసినా అంతలా రానే రాదు అసలు. ఇంకా అలా ప్రసాదం తినేసి పక్కనే కళ్యాణం జరుగుతుందంటే చూద్దామని వెళ్ళిపోయాము కాసేపు. ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పా కదా, కాలేజ్ పక్కనే టెంపుల్ ఉందని చెప్పి. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చి చాలా రోజులు అయిందని చెప్పి, చాలా రోజులు కాదు చాలా ఇయర్స్ అయింది దగ్గరలి వాళ్ళు, ఎందుకంటే మేము అందరం ఇంటర్ కలిసి చదువుకున్నాం, కానీ ఇంటర్ తర్వాత అందరం సపరేట్ అయిపోయాము. ఇంకా వాళ్ళు ఇంకా బీటెక్ సైడ్ వెళ్ళిపోయారు, నేను ఇటు డిగ్రీ జాయిన్ అయిపోయాను. ఇంకా లోపలికి వచ్చిన కాడి నుంచి మొదలేశారు మా వాళ్ళు, ఇంకా అలా ఉండేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం అని. ఏం చేస్తాం, ఇంకా అప్పటి డేసే బాగుంటాయి, యాక్చువల్లీ గోల్డెన్ డేస్ కదా. ఇంకా వాళ్ళని మా క్యాంపస్ సైడ్ తీసుకొచ్చేసి ఇక మా క్లాసెస్ ఇలా జరుగుతాయి ఇక్కడ జరుగుతాయి అని చెప్పి మొత్తం చూపించేసాను, ఒక రౌండ్ వేపించి. ఇంకా కాలేజ్ అంతా తిరిగేసరికి మా వాళ్ళకి నీరసం వచ్చేసింది, ఇంకెళ్ళి కూర్చుందాం అన్నారు కాసేపు. ఇంకెళ్ళి కూర్చుని వాళ్ళు కొన్ని పిక్స్ తీసేసుకున్నారు గుర్తుగా ఉంటుందని. పక్కనే మా రూమ్ పక్కన ఈ చెట్టు ఉంటుంది అనమాట, అది ఒక శివలింగం పూ చెట్టు, దాని పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. అది ఫ్లవర్ ఓపెన్ అవుతే లోపల శివలింగం లాగా ఉంటుంది, కాకపోతే అక్కడ మేము ఎప్పుడు వెళ్ళము, వాళ్ళు చూద్దాం అన్నారని తీసుకువెళ్ళాను. ఇంకా అంటే కొంచెం వీడియో తీస్తున్నాను అనగానే మా వాళ్ళకి కొంచెం సోక్ ఎక్కువ అనమాట, అందుకే మా షాము కొంచెం ఫోజులు ఇచ్చేసేస్తుంది కెమెరాకి. ఇది నార్మల్గా అందరికీ తెలిసిందే, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉన్నారంటే వాళ్ళు అనుకున్న పని కన్నా అనవసరమైన పనులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇది మా వాళ్ళతో అయితే పక్కా జరుగుతుంది. అసలు మేమందరం కలిసామంటే అసలు దేశంలో ఎవరికి తెలియని ముచ్చట్లన్నీ మా దగ్గరే ఉంటాయి. ఇంకా మా మెమరీస్ అన్ని గుర్తు తెచ్చేసుకుని ఇంటికి రిటర్న్ అయిపోయాము. అండ్ ఇక్కడితో నా వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.